యాక్షన్. మెగా పవర్ స్టార్ ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు, ఒక హోదా, ఒక పొజిషన్, అంతకు మించి ఒక రెస్పాన్సిబిలిటీ. కోట్లాది మంది అభిమానులు తన పైన పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు కథల్లోనూ, తన పర్ఫార్మెన్స్లోనూ, తన లుక్లోనూ మంచి కేర్ తీసుకుంటూ మన ముందుకు వస్తున్నారు రామ్ చరణ్. ఈసారి తనని తాను మలుచుకుని సరికొత్త క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్నారు ధృవ సినిమాలో. మరి ధృవ గురించి బోల్డ్ అనే విశేషాలని మనతో పంచుకోవడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దాం మన చిట్ చాట్. హాయ్ రామ్ చరణ్ గారు. ధృవ అసలు టైటిల్ విన్న దగ్గర నుంచి, ట్రైలర్ చూసిన దగ్గర నుంచి చాలా పాజిటివ్ ఫీలింగ్ చాలా డెవలప్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగానే రామ్ చరణ్ సినిమా అంటే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా డబల్ చేసేసింది. ఈవెన్ బిఫోర్ ద ట్రైలర్ ఎవ్రీ వన్ ఇన్ ద టాలీవుడ్, ఐ థింక్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ రైట్ నౌ ఇస్ యువర్ లుక్ ఇన్ ధృవ. సబ్జెక్ట్ డిమాండెడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. కథపరంగా మేము వెళ్ళాం. క్యారెక్టర్ డిమాండ్ చేసింది అది నేను చేశాను తప్ప నేను ఈ సినిమాలో బాడీ చూపించాలైతే ఆ సినిమా చూపించకూడదు అని ఏం పెట్టుకొని చేయలేదు. ఈ క్యారెక్టర్ మైండ్ సెట్ కానీ ఈ క్యారెక్టర్ ఫిజికల్గా ఎంత ఎత్తున వరకు వెళ్ళాడు టు అచీవ్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ అనేది ఫిజికల్గా మనం కొన్ని చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అవునవును. సో వీ టుక్ అప్ దిస్. ఈ సినిమాకి సురేందర్ గారు అడిగారు. ఓకే. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ నీడెడ్ ఫర్ ద క్యారెక్టర్. అంటే 6 ప్యాక్ చేయాలని మీరు కథ విన్న తర్వాత, సినిమా చూసిన తర్వాత అనుకున్నారా, లేదంటే సురేందర్ రెడ్డి గారు ఇన్సిస్ట్ చేశారను ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా? అడగకపోతే అసలు ఎందుకు షర్ట్ తీస్తాం, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. సో గట్టిగా డిమాండ్ ఉంటే తప్ప మాటకి షర్ట్ తీసే. Not only like 6 pack, definitely, you know, even if you are like this with covered up, you know, that intensity సినిమాలో చాలా బాగా కనిపిస్తుంది, in your eyes especially. The screenplay is so good and subject is so good. సో మీరు మాట్లాడే ప్రతి డైలాగ్ కానీ యాక్ట్ చేసే ప్రతి సీన్ కూడా చాలా బాగుంటుంది. సో కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇది అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ అంతా ఏంటంటే తని ఓర్వన్ రీమేక్ అని వింటూనే వచ్చాము. బట్ ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం అసలు అందరూ పూర్తిగా మర్చిపోయారు ఇది ఒక రీమేక్ అని, కానీ ఆ తని ఓర్వన్ అనే టైటిల్ కూడా మర్చిపోయారు. సో అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? నేను ఐ మీన్ ఆఫ్ కోర్స్ మేము చేసేది రీమేకే, బట్ కథ చేసేటప్పుడు, షూటింగ్ చేసేటప్పుడు మాత్రం అలాంటి ఆలోచనలు కానీ అలాంటి థాట్స్ లేవు. ప్రతిరోజు వచ్చినప్పుడు అదొక కొత్త సీన్ లాగే, ఎప్పుడు చూడని ఒక సబ్జెక్ట్ లాగే మేము దాన్ని ట్రీట్ చేసి దాన్ని చేయడం జరిగింది. సో చేసే మాకు తీసిన సురేందర్ రెడ్డి గారికి అందరూ ఒక కొత్త సబ్జెక్ట్ చేస్తున్నట్టే మేము బిహేవ్ చేసాం. అంటే జనరల్గా ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్లో మీరు కొంచెం షేర్ చేసుకుంటారు ఆర్టిస్ట్గా. మీరు యూ ట్రై టు యూనో ఆయన ఎక్స్పెక్టేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ తని ఓర్వన్ సినిమా చూస్తారు డెఫినెట్గా ఒక జడ్జిమెంట్ కోసం. చూసినప్పుడు ఎంతో కొంత ఒక అన్కాన్షియస్గా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సీన్ని వాళ్ళు ఎలా చేశారన్నది. మీరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా అదేమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా లేదా హెల్ప్ అయ్యిందా? ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే. దాన్ని ఎంటర్టైన్ చేస్తాను నేను. ఒకవేళ అది గుర్తుకొచ్చి జయం రవి ఎంత బాగా చేశాడు, సో దాన్ని మించి చేయాలనే ఒక ఇంటెన్షన్తో మేము కొన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటాం. సో తని ఓర్వన్ రీమేక్ అనుకున్నారు, ఓకే, అంత బాగుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనగానే సురేందర్ రెడ్డి గారినే ఎందుకు అనుకున్నారు? నేను సూర్య గారు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం చేయాలి ఈ సినిమా ఇద్దరం కలిసి అని. ఓకే. ఆ టైంలో తమిళనాడులో అది రిలీజ్ అవ్వడం, అది నా దగ్గరికి రావడం, నేను సూర్య గారిని అడిగాను. ముందుగా పెద్ద ఉత్సాహంగా ఏమి ఆయన ఎస్ అనలేదు, బికాజ్ ఆయన ఒరిజినల్గా ఆయన సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందేమో లేకపోతే అనుకున్నారు. బట్ ఇద్దరం ఇది చూసి ఇద్దరం దీన్ని చేయాలని అనుకున్నాం. ధృవ టైటిల్ ఐ మీన్ డిజైనింగ్ ఎంత బాగుందో, దాంట్లోని ఆ 8 కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. ఏంటి ఆ 8 ఏంటి, ఆ సినిమాలో దాని రోల్ ఏంటి అని, సో దాని గురించి ఏమన్నా? స్మాల్ సస్పెన్స్, పెద్ద సస్పెన్స్ కాదు, సో స్మాల్ సస్పెన్స్. ఐ థింక్ ఇట్స్ గుడ్, వి షుడ్ వెయిట్. ఓకే, చూస్తేనే బెటర్ అన్నమాట. ఓకే. సురేందర్ రెడ్డి గారు ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేశారని మీరు అనుకుంటున్నారు ఆఫ్టర్ వాచింగ్ ద ఫైనల్ అవుట్పుట్? మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ ఐ థింక్ షుడ్ బి సురేందర్ రెడ్డి గారు.
ఆయన అనుకుంది ఒకటి, మొదలుపెట్టిన విధానం ఒకటి, ఆయన తీసింది ఇంకో రేంజ్లో తీశారు ఆయన. నిజంగా ఆయన ఉండడం పెద్ద అసెట్ అయింది. ఆయన స్లీక్ టేకింగ్ కానీ, ఆయన చూసే విధానం కానీ ఒక సీన్ని, అండ్ అన్నీ చూస్తే అన్నీ ఇంత కొత్తగా ఉన్నాయంటే అఫ్కోర్స్ పిఎస్ వినోద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ సూరి గారు అందరూ ఒక గ్రేట్ టీమ్ లాగా పనిచేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.